అంటే మీరే రాసుకుంటున్నారా రాజ్యాంగాన్ని? పని భారాన్ని పెంచుతున్నాం, 8 గంటలు చేయండి, 12 గంటలు చేయండి అని మీరే అధికారులు రాసుకుంటున్నారా? పోనీ మీరు ఉన్నట్ట కూటమి ప్రభుత్వం కానీ ఏం బాధపడతారండి? అంగన్వాడీ కార్యకర్తలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఇటు సెన్సస్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మన CI2 తరపున అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఈ సమయంలో ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనకు సెన్సస్ డ్యూటీలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందువల్ల కాదు, మాకు బాధలు ఏంటంటే ఇచ్చేది 15 రోజులే వేసవి సెలవులు. మాకు జీవో ఉంది, ఆయాలకు 15 రోజుల సెలవులు, టీచర్లకి 15 రోజుల సెలవులు అనేటివి ఉన్నాయి మాకు. ఆ 15 రోజుల సెలవుల్లో కూడా ఈ అదనపు పని భారాన్ని ఇచ్చి పని చేయండి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము అధికారులని. మా సిడిపో గారితో మేము ఉదయం నిన్నంతా మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఎంఆర్ఓ సార్ నన్ను పిలిపించి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా, అందుకే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నారని మా అధికారులు మాట్లాడిన సందర్భంలో నేను ఒక్కటే చెప్పాను మా అధికారులకి, అమ్మ పక్కన మంత్రాలయము ఎమ్మినూరు వాళ్ళు అక్కడ కొంతమంది చేస్తున్నారు అంటే అక్కడ సెంటర్స్ లాక్ చేసి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అధికారులు. మీరు అలా ఏమన్నా ప్రీ స్కూల్కి పర్మిషన్ ఇస్తే మేము ఉదయం 8 నుంచి 12:30 వరకు ప్రీ స్కూల్ జరుపుతూ 12:30 నుంచి 1 గంట మధ్యలో హౌస్ విజిట్స్ జరుపుకొని మా ఇండ్లకు మేము వెళ్ళిపోతాం. విధులు అక్కడికి ఇదైపోయి ఈ 3 రోజులే 15 నుంచి వేసవి సెలవులు ఎవ్వరు ఉండవు ఇక్కడ. అలా ఎట్లా సెన్సస్ డ్యూటీలు తీసుకుంటామని చెప్పి సిడిపో మేడంతో నేను మాట్లాడడం జరిగిన సందర్భంలో ఎంఆర్ఓకి మీరు విన్నపించుకోండి, ఏదైనా నా చేతుల్లో లేదు అన్నారు. అందుకే ఇక్కడ ఈరోజు వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవ్వరు తీసుకోవట్లేదు. ఎంఆర్ఓ సార్ లేదు, కింద సిబ్బంది ఉంటారు కదా, తీసుకోవచ్చు కదా, అయినా కూడా తీసుకోలేదు. ఫోన్ చేసి ఇస్తే ఆ సందర్భంలో ఎంఆర్ఓ సార్తో మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సారు దౌర్జన్యం చేస్తున్నాడు, మీరు చేయలేకపోతే నేను మీ మీద కేసులు పెడతానంటున్నాడు. ఇది న్యాయమేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు పని భారాన్ని, అదనపు పని భారాన్ని ఇవ్వడమే లేదు జీవోలో. సెన్సస్ డ్యూటీ ఇంతకుముందు మేము ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి, జిల్లా లీడర్ మనకు వెంకటమ్మ, తర్వాత కరుణ వచ్చి మన రూరల్ నుంచి కరుణ వచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తే అందరినీ వేయండి జూన్ నెలలో, లేదంటే అసలే అదనపు పని భారాన్ని ఇవ్వద్దండి మాకు. మేము ఆల్రెడీ FRS 2 యాపుల్లో పనిచేస్తున్నాం, FRS చేస్తున్నాం, ఇటు అన్ని పనులు చేస్తూ మళ్ళీ పిల్లలకి ఏం జరగకూడదు అంటున్నారు. మా ఢిల్లీశ్వర్ మేడం ఇంకా ఎక్కువగా మాకు పని భారాన్ని పెంచారు. ఎలా అంటే అక్కడ పిల్లవాడు ఏ ఒక్కరు బయటకు పోకూడదు, మీరు ప్రీ స్కూల్ని సక్రమంగా నడపాలి, ఎట్టి పరిస్థితుల్లోన అక్కడ అశుభ్రత ఉండకూడదు, మెనో ప్రకారంగా ఉండాలన్నప్పుడు ఇవన్నీ గైడ్లైన్స్ చూసుకోవాలా, ఈ సర్వేలు చేయాలా మేము అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మా ప్రీ స్కూల్ పనులు మేము చేసుకుంటూ మేము విధులకు ఇంకా 15 రోజులు సెలవుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందుకే మేము ఒకటే విన్నపించుకుంటున్నాం అధికారులందరికీ, మేము చెయ్యము ఈ పనులు, ఈ సెన్సస్ డ్యూటీలు మేము చెయ్యము, అదనపు పనులు చెయ్యము. సార్ అన్నట్టు కేసులు పెడతాడా, పెట్టుకోండి, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తప్పు చేస్తున్నామండి మేము? మామూలుగా అయితే 2 యాపుల్లో పనిచేస్తున్నాం, ప్రభుత్వాన్ని మా జీతం అడుగుతున్నాం. 26,000 రూపాయలు జీతాన్ని పెంచంటే కూడా పెంచుకోవటం లేదు. 11,500 ఇచ్చి మా కడుపులు కొట్టి మాతో పని భారాన్ని పెంచి ఇంత అవస్థకు గురి చేస్తున్నారు. ఏం బాగుపడతారండి అక్కడ అధికారులు కానీ, పైన ఉన్నట్ట కూటమి ప్రభుత్వం కానీ ఏం బాగుపడతారండి? అంగన్వాడీ కార్యకర్తలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఇటు సెన్సస్ డ్యూటీలు అంటారు, అక్కడ సిడిపోలు ఆటలాడుతున్నారు, ఇక్కడ సూపర్వైజర్లు ఈరోజు ఒక జైల్లో నిర్బంధంగా బంధించి తీసుకొని వచ్చినారు. ఇక్కడ సూపర్వైజర్ బంధించి తీసుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఆర్డీఓ ఆఫీస్ ముందు నిలబెట్టి అప్పచెప్పినానని ఒక ఫోటో తీసుకొని సిడిపోకి సబ్మిట్ చేసినారు. మేము దొంగలమా అని ప్రశ్నిస్తున్నాం. మేము దొంగలం కాదు కదా, ప్రీ స్కూల్ జరుపుకుంటూ 2 యాపుల్లో పనిచేస్తూ ఇంత చేస్తుంటే కూడా మమ్మల్ని గుర్తించడం లేదు అధికారులు. మేమేం తప్పు చేసినామని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని గౌరవిస్తాం అధికారుల్ని, మిమ్మల్ని మేము చేయమని అనటం లేదు. జూన్ నెలలో ఇవ్వండి అని అంటున్నాం. చాలామంది ఇక్కడ రిటైర్మెంట్కి దగ్గర అయిన వాళ్ళు ఉన్నాం, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నాం, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నాం. మధ్యలో ఎండల్లో చేసి పడిపోతే ఎట్లండి? ఇప్పుడున్న ఢిల్లీశ్వరి మేడం ఏమంటారు, THR గ్రామీణ ప్రాంతాల్లో మేము THR ప్రీ స్కూల్ ఇప్పుడు విజిట్ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఒక గ్రామంలో, అలసందగుత్తి గ్రామంలో విజిట్ పోయారు. విజిట్ పోయిన సందర్భంలో అక్కడ THR పంచుతుంటే ఈ టైంలో నా THR పంచేది అంటుందంట. అంటే THR ఎప్పుడు పంచాలి? సాయంత్రమా? మనకు సలకలకొండలు
ఈ రోజు టీహెచ్ఆర్ ఎప్పుడు పంచుతాం? మేము 11:45కి P1 P2 అయిపోగొట్టుకొని 11:45 నిమిషాలకి మీల్స్ పెట్టి ఆ తర్వాత లబ్ధిదారులు గర్భవతులకి బాలింతలకి టీహెచ్ఆర్ ఇచ్చేస్తాం. అక్కడున్న అత్తమామలు కూడా మండే ఎండల్లోన ఒక గర్భిణీ స్త్రీ ఏ రకంగా వస్తుంది ఎండల్లో, అది అధికారులకు తెలియదా? సాయంత్రం పూట మేము ఎందుకు చేస్తామండి డ్యూటీలు? మాకు ఇచ్చింది జీవో ఏమి? 1 గంట వరకే మా జీవో. సాయంత్రం అదనపు పని మేము ఎందుకు చేస్తాం అంటే మీరే రాసుకుంటున్నారా రాజ్యాంగాన్ని? పని భారాన్ని పెంచుతున్నాం, 8 గంటలు చేయండి, 12 గంటలు చేయండి అని మీరే అధికారులు రాసుకుంటున్నారా? పోనీ 26,000 జీతం ఇవ్వండి. మాట్లాడే వాళ్ళు ఎవరు? అధికారులు ఎవరైతే అంటున్నారో ఇవన్నీ అదనపు పని భారాలు పెంచుతున్నారో 26,000 రూపాయలు మాకు జీతం ఇచ్చి పని భారాన్ని పెంచండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈ విన్నపాన్ని ఈరోజు మన సిఐటి తరఫున, సిఐటి మండల నాయకులు ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు అందరు ఉన్నారు, అందరి తరఫున నేను ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తనండి, ఆదోని ప్రాజెక్టు. రూరల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు అదేవిధంగా సిడిపో గారి ఆఫీస్ ముందు నిరసన తెలియజేయాలని చెప్పేసి సిఐటి మండల కమిటీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం దేనికోసం చేస్తూ ఉన్నామంటే, ఈరోజు మా అంగన్వాడీ కార్యకర్తలకి అదనపు పని భారాలు పెంచుతూ ఉంది ప్రభుత్వము. ఈ అదనపు పని భారాలు తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రీ స్కూల్ అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రకంగా పెడతా ఉంది ప్రభుత్వము. అంతేకాదు ఉదయం నుంచి మరి మధ్యాహ్నం దాకా కూడా అక్కడ ఉన్నటువంటి బాలింతలకు కానీ పిల్లలకు కానీ అక్కడ సౌకర్యాలు కూడా చూసుకోవాలని చెప్పేసి అనేక డిమాండ్లతో ఈరోజు ఈ ప్రభుత్వం మా కార్యకర్తలను ఒత్తిడితో గురి చేస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వానికి మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాము, అదనపు పని భారాలు తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మీరు పని పెట్టాలనుకుంటున్నారో జూన్ 1 నుంచి పెట్టండి, ఆ రోజు నుంచి చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మేము సిఐటిగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఇప్పుడు కూడా ఈ ఎండలు పెరిగిపోయినాయి, విపరీతంగా ఎండలు పెరిగిపోయి ఉంటే ఈ ఎండల్లో కూడా ఈరోజు ఈ పని భారాన్ని పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఈ మే నెలంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇట్లాంటి అదనపు పని భారాలు తగ్గించాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల ఈ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ మే నెలంతా సెలవులు కూడా ఇవ్వాలని చెప్పేసి చాలా చోట్ల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా చాలా చోట్ల కొంతమంది సిడిపో లెవెల్లో కానీ లేదంటే కొంతమంది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఈ సమస్య తీసుకొని ఈరోజు మా కార్యకర్తల మీద అదనపు పని భారాలు పెంచుతూ ఉన్నారు. ఇది వాళ్ళకి తగదని చెప్పేసి కూడా మేము సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే మా కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు జూన్ నెల నుంచి కూడా మీరు 12 గంటల దాకా పని చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకోసం అంటే అప్పుడు జూన్కంతా ఋతుపవనాలు వస్తాయి, చల్లబడతాయి, ఆ రోజు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ పై ఆఫీసర్లు అందరూ కూడా గుర్తించుకొని మేము కోరినట్ల విధంగా పనిని కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. నేను ఇప్పటికే లేకపోతే కనుక రాబోయే రోజుల్లో ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తూ ఉన్నాము. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా అంగన్వాడీ కార్యకర్తలకి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా. నా పేరు రామాంజనేయులు, సిఐటి ఆదోని మండల అధ్యక్షులు. సిఐటి మండల అధ్యక్షులు అనేక విషయాలు వివరించారు. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం అదనపు డ్యూటీ, సెన్సెక్స్ డ్యూటీ అని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని విరమించుకోవాలా, ఇచ్చేది గోరంతా చేయించుకునేది కొండంత అనే విధంగా ఈ ప్రభుత్వ అధికారులు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామన్నాడు. జీతాలు కాదు కదా, ఇంకా అదనపు భారాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ జీతాలు పెంచే ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మాకు కనీసం 26,000 జీతాలు ఇవ్వండి, మీరు చెప్పిన పని చేస్తున్నాం, మీరు చెప్పిన కంటే ఎక్కువ అదనపు చేస్తున్న పని భారం ఉంది ఇప్పటికే. కాబట్టి జీతాలు మేము అడిగిన జీతాలు పెంచండి, మీరు ఏదైతే ఇచ్చారో ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇచ్చేదే గోరంతా, చేయించుకునేది కొండంతా. అనేక రకాలుగా ఇప్పటికే ఎండలు
విపరీతంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. ఎండలో 11 తర్వాత బయటికి పోకూడదని. ఆ రకంగా ఉండే ఎండలు మీరు ఖచ్చితంగా సెన్సెస్ డ్యూటీ చేయాలని చెప్పేసి బలవంతంగా ఇక్కడ ఉండే అధికారులు భయపెట్టి కేసులు బనాయిస్తాం లేకపోతే అనే విధంగా వివరిస్తున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. కనీసం మా గోడు వినడానికి ఇక్కడ ఉండే అంగన్వాడీ కార్యకర్తలు కనీసం దాదాపుగా 2.5 గంటలు కావస్తున్నా ఇక్కడ ఉండే తహసీల్దార్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఇంచోపు ధర్నాలో కూర్చున్నా కనీసం మా సమస్యను వినడానికి కూడా రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పై అధికారులు స్పందించే వెంటనే ఈ సెన్సెస్ డ్యూటీని విరమించాలా. ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు 15 రోజులు కనీసం 15 రోజుల నెల అడుగుతున్నా 15 రోజులు సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ సెన్సెస్ డ్యూటీ విరమించుకొని అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం సిఐటి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.